వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మందాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ పిట్టెల సంపత్ మృతిని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెన్నరాజు తీవ్రంగా విమర్శించారు. సర్పంచ్ మృతిపై పొన్నం ప్రభాకర్ ఉన్నత అధికారులతో మాట్లాడి ఆయనకు రావాల్సిన పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని ఆదేశించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వేల్పుల సంపత్ రణధీర్, కొండముంజ మహేందర్, మండల పార్టీ మాజీ అధ్యక్షులు బంకా చందు, సంఘ శ్రీధర్, రమేష్ నాయక్, తిరుపతి నాయక్, రణధీర్ బాలయ్య, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. మేము మళ్ళీ 5 సంవత్సరాలు రానున్న 5 సంవత్సరాలు అధికారంలోకి రావాలి అని చెప్పేసి సర్పంచుల మీద మెడ మీద కత్తి పెట్టినట్టు అభివృద్ధి పనులు వాళ్ళతో చేయించిళ్ళు. వారికి వచ్చేసి బిల్లులు చెల్లించలేదు. ఇవాళ వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పనులే కదా బిల్లులు. ఆనాడు కనుక మీకు బిల్లులు కనుక మీరు కనుక సక్రమంగా ఇచ్చేది ఉంటే ఇవాళ పరిస్థితి లేదు కదా అని చెప్పేసి అంటున్నాం. మా మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారు చెప్పిండు, కలెక్టరు, ఆర్డీఓ గారిని, ఎంపీడీఓ గారిని, అలాగే డిపిఓ గారి ముందు సర్పంచులందరినీ కార్యదర్శులను కూకుండా పెట్టేసి సర్పంచులు ఏదైతే మాజీ సర్పంచులు ఉన్నారో వారికి రావాల్సిన బిల్లులు వారికి ఇప్పించండి, వారికి ఇవ్వాలి అని చెప్పేసి వారికి చెప్పడం కూడా జరిగింది మీటింగ్ ఏర్పాటు చేసి. కానీ కొంతమంది ఇక్కడ ఏం లేకున్నా చావుగాడికి అంటే పిట్టల సంపద యొక్క మరణం వద్దకు వచ్చి అదొక వేదిక చేసుకొని గంగెడ్డోళ్ళు కదా, మన కాటిపాపల వాళ్ళు కదా వచ్చినట్టు వాళ్ళకు వేదిక ఎక్కడ దొరకనట్టు ఇక్కడనే వేదిక దొరుకుతుంది అని చెప్పేసి ఒక వేదిక ఏర్పాటు చేసుకొని మంత్రి గారిని తిట్టడం కోసమే, మంత్రి గారి మీద బురద చల్లడం కోసమే వారి ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాని వారేదో ఆ కుటుంబానికి ఏదో చేస్తామని రాలేదు. ఎప్పుడు చూడు తను వచ్చేసి ఇంకొక మాట కూడా అన్నాడు, హుస్నాబాద్ అభివృద్ధిని హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు మీద ఉన్న గ్లాస్ బ్రిడ్జ్ మీద ఈ సంపత్ శవాన్ని వేద్దామా అని. ఆ గ్లాస్ బ్రిడ్జ్కి సంపత్కి ఏమైనా సంబంధం ఉందా అంటే హుస్నాబాద్ అభివృద్ధిని కూడా ఓర్చుకోని వాళ్ళు ఇవాళ మాందాపూర్కి వచ్చి మాట్లాడడం చాలా బాధాకరం. మంత్రి అనునిత్యం వారి గురించి తెలుసుకుంటున్నాడు. చెప్పిండు ఆ కుటుంబానికి మనం అండగా ఉందాం, వారికి రావాల్సిన ఎంబీ రికార్డుల ప్రకారం బిల్లులు ఏవైతే ఉన్నాయో వారికి ఇప్పించే బాధ్యత మనది, వారికి ఒక ధైర్యాన్ని ఇవ్వండి అని చెప్పేసి మంత్రి గారు చెప్పడం జరిగింది. అదే విషయాన్ని బీఆర్ఎస్ నాయకులైన మల్లికార్జున రెడ్డికి అలాగే ఇంకొక నాయకునికి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అన్నారు, సరే అది ఏది ఏమైనా వారికి బిల్లులు ఇప్పించాలి అంటే 100% బిల్లులు ఇప్పించే బాధ్యత మాది అని చెప్పేసి మంత్రి గారు చెప్పడం జరిగింది. మంత్రి గారు ఇమ్మీడియట్లీ డిపిఓ గారికి ఫోన్ చేసి ఆ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సత్వరమే తొందరగా వాళ్ళకి బిల్లులు అందించేలా మీ యొక్క ఆలోచన ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అలాంటి మంత్రి గారి పైన ఎక్కడ దొరుకుతాడా? నేను వచ్చేసి మంత్రి గారిని తిడితే నేను ఒక లీడర్ అవుతా అనుకుంటున్నావు. సన్నాసి ఒక బహుజన బిడ్డ. ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఒక బహుజన బిడ్డ హుస్నాబాద్ నుంచి ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఒక మంత్రి అయ్యాలి. హుస్నాబాద్ను ఎంతో అభివృద్ధి చేస్తూ ఉంటే మీరు చేసే దోపిడీ అగత్యాలను అడ్డుకుంటున్నారని చెప్పేసి మంత్రి గారి మీద బురద చల్లడం ఇది సరైన పద్ధతి కాదు. బిడ్డ జాగ్రత్త. ఇంకో దాప మా మంత్రి గారి జోలి కానీ మా మంత్రి గారి గురించి కానీ మాట్లాడితే బట్టలు కూడా తీసుకొడతామని చెప్తున్నా. ఖబర్దార్ బిడ్డ, నువ్వు వచ్చేసి ఏమనుకుంటున్నావు? మంత్రి గారి గురించి మాట్లాడే ముందు ఆలోచన చేసుకో. ఆ ఊరికి వచ్చినావు, ఆ కుటుంబానికి ఏం న్యాయం చేసినావు? నువ్వు రేపు వచ్చేసి న్యాయం చేసేది మేము, ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండదండగా ఉండేది మేము. నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతున్నాం. ఎందుకు రావడం జరిగింది? కాటిపాపలో గంగెడ్లోళ్ళు కదా వచ్చినావు అక్కడికి. ఓ 4 తీసుకొని ఇది కాదు కదా, 4 గంగెడ్లలో వస్తే వారికి 4 డబ్బులు ఎక్కువ వస్తాయి అని చెప్పేసి వాళ్ళు రావడం జరుగుతుంది. ఇలా 4 ఎక్కువ వేసుకొని వచ్చి నేను ఏదో పాపులర్ అవుతా అని చెప్పేసి అనుకుంటున్నావు. బిడ్డ జాగ్రత్త. శవాన్ని అడ్డం పెట్టుకున్నాక రాజకీయం చేసుడు కాదు బిడ్డ. గుడ్డలు కూడా తీసుకొడతాం. హుస్నాబాద్ ప్రాంత ప్రజలు తమాషా చేస్తున్నారా? ఖబర్దార్ బిడ్డ. ఇంకో దాప మంత్రి గారి గురించి కనుక మాట్లాడితే ఊరుకునేది లేదు అని చెప్పేసి హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. మండలంలోని మందాపూర్ గ్రామంలో ఈ మధ్యలో చనిపోయినటువంటి పిట్టల సంపద గారి మరణం పైన ప్రభుత్వానికి నిందించడం, అదేవిధంగా కొంతమంది వ్యక్తులు మంత్రి గారి పైన అనవసరమైనటువంటి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదని చెప్పి
ఇప్పటికైనా మనసు మార్చుకొని అన్ని విషయాలను కరెక్ట్గా తెలుసుకొని మాట్లాడాలని వారికి ఈ వేదిక ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మంత్రి గారు 70 సంవత్సరాలు ఈ ప్రాంతంలో అభివృద్ధి అనేది నోచుకునేటువంటి ఈ ప్రాంతానికి నిత్యము ఏదో చోట ఉస్నాబాద్ అని చెప్పి ఏదో ఒక కార్యక్రమాలు తీసుకుంటూ మరి ఇంత అభివృద్ధికి మారుపేరుగా నిలుస్తున్నటువంటి మంత్రి పైన మీరు ఇట్లాంటి అనుచిత వాక్యాలు చేయడము మంచిది కాదు. మేము కూడా మీరు చేసినటువంటి మాటలు ఏదైనా నిజం ఉంటే మీరు ఎక్కడ మాట్లాడినా మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాము. మరి అవి ఇంకోసారి అలా మాట్లాడితే మంచిది కాదని వారికి హెచ్చరిస్తూ ఉన్నాం. మరి అనవసరమైనటువంటి కార్యక్రమాలల్లో మీరు తలదూర్చినట్టుంటే మేము ఊరుకునే పరిస్థితి ఉండదని చెప్పి మీకు మరొకసారి మేము హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలకు రైతులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి యొక్క సమస్యలపైన ప్రభుత్వంలో ఇవి చేస్తే బాగుంటుందని చెప్పి మా మంత్రి గారు అనునిత్యం తప్పిస్తున్నటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యంగా పెట్టుకోవడం జరుగుతూ ఉన్నది. మరి వీటిపైన కొంతమంది పనిగట్టుకొని మంత్రి గారిని దుర్భాషలాడడం ఇకనైనా మానుకోకపోతే మేము కూడా తగు చర్యలకు తీసుకొని మీకు బుద్ధి వచ్చే విధంగా మా యొక్క అభివృద్ధి పనులే సాక్ష్యమని తెలియజేసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.